శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగము. 3వ శ్లోకము. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అర్థాలు: పశ్య చూడండి, ఏతాం ఈ పాండుపుత్రాణం పాండవుల ఆచార్య ఓ గురువర్య, మహతీం గొప్పదియగు, చమూం సేనను, వ్యూహంగా అమర్చబడిన, ద్రుపదపుత్రేణ ద్రుపదుని కుమారుడు, తవ శిష్యేన నీ శిష్యుడైన, ధీమత తెలివైన వాడు. తాత్పర్యము: దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలుకుతున్నాడు: ఆచార్య, తెలివైన మీ శిష్యుడగు దృష్టద్యుమ్నుడు వ్యూహరచన చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి. వాక్య: దుర్యోధనుడు రాజకీయ చతురత గలవాడు. కార్యసాధన నిమిత్తము రాజకు తానే దిగివచ్చి ఒక సేనాధిపతితో అంటే ద్రోణాచార్యుడితో మాట్లాడటమే కాక ప్రతిపక్షంపై అతనికి రోషము కూడా కల్పించాలనుకున్నాడు. ద్రుపద మహారాజు పుత్రుడు మీ శిష్యుడు, ద్రోణాచార్యుడు శిష్యుడు దృష్టద్యుమ్నుడు పాండవుల సేనను చక్కగా తీర్చిదిద్దెను అని చెప్పుట ద్వారా అతడు ద్రోణాచార్యునికి ద్రుపదుడి ఎడల గల పూర్వపు వైరమును జ్ఞప్తికి తెచ్చాడు. మరియు మీ యొక్క శిష్యుడు పాండవుల సేనను నాయకుడై గురువగు మీ పైననే కత్తిగట్టుచున్నాడని తెలిపి ద్రోణాచార్యునికి తీవ్రమైన కోపము జనింపజేసెను. పాండవులపై ప్రతీకార భావమును వృద్ధి నొందించుటయే దుర్యోధనుని ఆశయము. మీరు విద్య నేర్పిన విద్య నేర్పిన శిష్యుడు ఇప్పుడు మీకు ఎదురుగా సైన్యాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు శిష్యుడిపై ప్రేమతో వెనకడుగు వేయకుండా శత్రువుపై కఠినంగా పోరాడాలని ద్రోణాచార్యుని పురిగొల్పడమే దుర్యోధను యొక్క అంతరార్థము. మన జీవితానికి సందేశం. ఈ శ్లోకము మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. పరిస్థితులను గమనించడము మంచిదే, కానీ భయము లేదా అసూయతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. మనకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కొంటేనే విజయం సాధించగలము. ముగింపు. ఈ శ్లోకం మనకు పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి ధైర్యంతో ముందుకు సాగాలని బోధిస్తుంది. ధన్యవాదములు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. హరే కృష్ణ. కృష్ణార్పణమస్తు.